ఓం శ్రీమాత్రే నమః. సంపత్కరీ సమారూఢా సింధుర వ్రజ సేవితా అశ్వారూఢాధిష్ఠితాశ్వా కోటి కోటిభిరావృత. ఈ శ్లోకం అమ్మవారి చతురంగ బలాలను, శ్రీచక్రరాజంలో ఉండే గేయచక్రం మరియు కిరిచక్రం వంటి రథాల మీద అమ్మవారి శక్తులు ఎలా కొలువై ఉంటాయో వివరిస్తుంది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరి అనే పేరు గల ఒక దేవత. ఈమె అమ్మవారి అంకుశం నుండి పుట్టిన శక్తి. ఈమె అధిరోహించిన ఏనుగు పేరు రణకోలాహలం. సమారూఢ అంటే అధిరోహించిన, సింధుర వ్రజ ఏనుగుల సమూహముచే, సేవిత కొలవబడేది. ఈ నామం భావం ఏంటంటే అమ్మవారి సైన్యంలో గజసేనకు సంపత్కరీదేవి అధిపతి. రణకోలాహలం అనే ఏనుగుపై కూర్చున్న ఈ దేవి కోట్లాది ఏనుగుల సైన్యంతో లలితాదేవిని సేవిస్తూ ఉంటుంది. ఏనుగు స్థిరత్వానికి, ఐశ్వర్యానికి గుర్తు, అలాగే మదముకు కూడా సంకేతం. ఇందులోని అంతరార్థం ఏంటంటే మనలోని అహంకారాన్ని లేదా మదమును అదుపు చేసే శక్తికి సంకేతం. సంపత్కరీదేవి మనలోని అజ్ఞానమనే మదాన్ని అణచి ఆధ్యాత్మిక సంపదను ప్రసాదిస్తుంది. శ్రీ విద్య ఉపాసనలో, శ్రీ చక్రార్చనలో, లలితా హోమాలలో ఈ శ్లోకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ శ్లోకంలో ఉన్న నామాలు కేవలం పేర్లు మాత్రమే కాదు, ఇవి శక్తివంతమైన మంత్రాలు. సంపత్కరి మరియు అశ్వారూఢ అనే దేవతలకు ప్రత్యేక మంత్రాలు, యంత్రాలు కూడా ఉన్నాయి. ఈ శ్లోకం రక్షణ కవచంలా పనిచేస్తుంది. సాధకులకు చుట్టూ కోట్లాది ఏనుగులు, గుర్రాలు రక్షణగా ఉన్నట్లు భావించడం వల్ల భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ శ్లోకాన్ని నిత్యం పఠించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, విజయము, ఇంద్రియ నిగ్రహం కలుగుతాయి. వాహన యోగం కూడా కలుగుతుంది. సంపత్కరి నామం ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద కలుగుతుంది, విజయం చేకూరుతుంది. శత్రువులపై విజయం సాధించడానికి, కోర్టు కేసులు లేదా పోటీల్లో గెలవడానికి ఈ శ్లోకం శక్తివంతంగా పనిచేస్తుంది. ఇంద్రియ నిగ్రహాలు, చంచలమైన మనసుతో ఉన్నవారు ఈ శ్లోకాన్ని ధ్యానిస్తే మనశ్శాంతి, ఏకాగ్రత కలుగుతాయి. భౌతికంగా వాహన ప్రాప్తి కోసం కూడా ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తారు. అమ్మవారి రూపంపై మనసు నిలిపి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు భావించి పారాయణం చేయడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. జై శ్రీ లలితా మాత. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో కలుద్దాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. సంపత్కరీ సమారూఢా సింధుర వ్రజ సేవితా అశ్వారూఢాధిష్ఠితాశ్వా కోటి కోటిభిరావృత. ఈ శ్లోకం అమ్మవారి చతురంగ బలాలను, శ్రీచక్రరాజంలో ఉండే గేయచక్రం మరియు కిరిచక్రం వంటి రథాల మీద అమ్మవారి శక్తులు ఎలా కొలువై ఉంటాయో వివరిస్తుంది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరి అనే పేరు గల ఒక దేవత. ఈమె అమ్మవారి అంకుశం నుండి పుట్టిన శక్తి. ఈమె అధిరోహించిన ఏనుగు పేరు రణకోలాహలం. సమారూఢ అంటే అధిరోహించిన, సింధుర వ్రజ ఏనుగుల సమూహముచే, సేవిత కొలవబడేది. ఈ నామం భావం ఏంటంటే అమ్మవారి సైన్యంలో గజసేనకు సంపత్కరీదేవి అధిపతి. రణకోలాహలం అనే ఏనుగుపై కూర్చున్న ఈ దేవి కోట్లాది ఏనుగుల సైన్యంతో లలితాదేవిని సేవిస్తూ ఉంటుంది. ఏనుగు స్థిరత్వానికి, ఐశ్వర్యానికి గుర్తు, అలాగే మదముకు కూడా సంకేతం. ఇందులోని అంతరార్థం ఏంటంటే మనలోని అహంకారాన్ని లేదా మదమును అదుపు చేసే శక్తికి సంకేతం. సంపత్కరీదేవి మనలోని అజ్ఞానమనే మదాన్ని అణచి ఆధ్యాత్మిక సంపదను ప్రసాదిస్తుంది.